తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. గణానాన్వా గణపతిం భవామహే కవిం కవీనాముపమస్రవస్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः सीदसाधनं प्रणो देवी सरस्वती वाजीविर्वाजिनीवती गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम् ఓం గణపతే నమః శ్రీమాత్రే నమః. ముఖ్యంగా 3/3/2024 9/3/2024 వార ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది ఈ ద్వాదశ రాశుల వారికి అనే విషయాన్ని చెప్పుకుందాం. మరి ఓం శ్రీమాత్రే నమః. ద్వాదశ రాశుల వారికి వారఫలాలు కార్యక్రమంలో ఏ విధంగా చంద్ర సంచారం ఉందో, ఏ గ్రహాలు మార్పులు చేర్పులు ఉన్నాయో తెలుసుకుందాం. మరి ద్వాదశ రాశుల వారికి చంద్ర సంచారం చూస్తే వృశ్చికంలో 3వ తారీఖున చంద్ర సంచారం నడుస్తుంది. అయితే ధనస్సులోకి 5వ తారీఖు, 8వ తారీఖున మకరంలోకి, ఆ తర్వాత 9వ తారీఖున కుంభంలోకి కూడా చంద్ర సంచారం నడిచిపోతుంది. అయితే ఏ విధంగా ఉండబోతుంది, మనకి ఇంకే గ్రహాలన్నా మారుతున్నాయా అంటే కనుక 7వ తారీఖున మీనంలోకి బుధుడు మారుతున్నాడు. ఆ తర్వాత 7వ తారీఖునే కుంభంలోకి శుక్రుడు మారబోతున్నాడు. ఇది ఈ వారంలో జరిగేటటువంటి ఈ గ్రహాల యొక్క సంచారంలో గమనం ఈ విధంగా ఉందన్నమాట. అయితే ముఖ్యంగా మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మేషంలో ఉన్నటువంటి అశ్విని, భరణి, కృత్తిక ఈ రాశుల వారికి చూసినట్లయితే కనుక కొన్ని విషయాలలో వీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నా మరలా నాలుగు ఖర్చుకొని తర్వాత సర్దుబాటు చేసుకుంటారు. ఆ విషయంలో ఏమీ మనకి బెంగపెట్టుకోవాల్సిన అవసరం లేదు. గబక్కున ఇలా అనుకున్నాం కానీ ఇది సరిగా లేదు కదా అని ఒక సర్దుబాటు విధానం మనస్తత్వంలో ఉంది. అందువల్ల సంతోషంగానే మీరు మీ నిర్ణయాలకి కట్టుబడి ఉంటారు. తర్వాత మార్చుకోవడం వలన కూడా మీరు మీ ప్రయోజనాలని సాధించగలుగుతారు. ఆ విషయంలో ఏం డోకా లేదు. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక ఒక ఉత్సాహమైనటువంటి కార్యక్రమాలు కొన్ని కనపడుతున్నాయి. అదేంటంటే నిరుద్యోగులకు ఉద్యోగం రావడం, విద్యార్థులు చదువు మీద గట్టి శ్రద్ధతో పగలనక రాత్రనక చదివేయాలి అనే ఒక నియమం పెట్టేసుకొని తెగ చదివేస్తూ ఉంటారు. ఆ విషయం అంతా కూడా తల్లిదండ్రులకి పిల్లలకి కూడా సంతోషకరమైన విషయమే. ఇక 3వ విషయం ఏమిటంటే కనుక శుభకార్యాలని పూర్తి చేస్తారు. చక్కగా నిర్విఘ్నంగా, నిర్భయంగా, నిశ్చలంగా, సత్యంగా, స్వచ్ఛంగా శుభకార్యాలన్నీ పూర్తయిపోతాయి. చాలా సంతోషంగా, ఆనందంగా ఉండేటటువంటి తరుణం వచ్చేసింది. అంత సంతోషంగా ఉంటారు మీరు. అయితే ఏంటంటే ఈ వారం మీరు తీసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే కనుక ప్రతిరోజు విడవకుండా సూర్య నమస్కారాలు చేసుకోవడం, అంతేకాకుండా ప్రతిరోజు విడవకుండా మీలో ఉన్నటువంటి పాజిటివ్నెస్ పెరగడానికి గాను దుర్గాదేవిని ఆరాధించండి. ఓం దుం దుర్గాయ నమః, శ్రీమాత్రే నమః. 5 సార్లు కుంకుమ తీసుకుని శ్రీమాత్రే నమః అని 5 సార్లు వేసి ఆ కుంకుమని ధరించి బయటకు వెళ్ళండి. మీ మాటే శాసనం అన్నట్లుగా ఉంటుంది. మీకు తిరుగులేదు. తప్పనిసరిగా ఎవరికైనా పేదవాళ్ళకి మంగళవారం పూట భోజనం దానం చేయండి. అన్ని విధాలుగా మీకు చక్కగా ఉంటుంది. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. వృషభ రాశి వారికి వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతుంది? కృత్తిక 2, 3, 4 పదాలు, రోహిణి నక్షత్రం 4 పదాలు, మృగశిర ప్రథమ ద్వితీయ. ఈ వారఫలాలు కార్యక్రమంలో వీళ్ళకి ఉండాల్సినటువంటి విషయం ఏమిటంటే కనుక ప్రతి నిమిషము కూడా వీళ్ళ ఆలోచనలకి ఒక రూపకల్పన చేస్తూ ఉంటారు. ఆ రూపం కరెక్ట్గా ఉండి అన్ని విధాలా బాగుంటే సంతోషంగా ఉంటారు. లేకపోతే కనుక అయ్యో నేను ఇలా అనుకున్నాను, ఇలా జరగలేదేంటని తెగ విచారించేస్తూ ఉంటారు. అయితే ఏంటంటే మనం ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ ప్రయత్నం మీరు చేశారు కానీ విజయం కలగడానికి కొన్ని చిన్న అడ్డంకులు అనేది సహజంగా ఉంటూ ఉంటాయి. దాని గురించి చింత వలదు. కొంచెం ఓర్మి, పట్టుదల 2 పెంచుకోండి. అంటే ఓపిక కావాలి, పట్టుదలనే పట్టు వస్త్రం కట్టుకుంటేనే కదా భగవంతుని గట్టిగా పూజ చేస్తాం. కోర్టు వ్యవహారాలు కానీ, వృత్తుల్లో కానీ, వ్యాపారాల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ కొంచెం పట్టు విడుపుతో చూడకుండా అలా మనుషుల్ని కూడా
మీరు ఆలన చేసుకుంటే అన్ని విధాల ముందుకు వెళ్ళడానికి పరిస్థితులన్నీ కూడా మీకు అనుగుణంగా మారుతాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏంటంటే కనుక మనకి కొంచెము వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మాత్రం అండి బాధ్యతాయుతంగా ఉండండి. వాళ్ళ మీద వీళ్ళ మీద వదిలేయడం వల్ల నష్టపోతారు, తర్వాత కష్టపడతారు. ఇవన్నీ అవసరమా చెప్పండి? అందుకని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. కోర్టు వ్యవహారాల్లో కూడా ఎదురుండా ఉన్నటువంటి వాళ్ళని నమ్మకుండా వేరే వాళ్ళ సెకండ్ ఒపీనియన్ అంటాం కదా, తీసుకొని ముందుకు వెళ్ళండి. ఎందుకంటే మోసపోయేటటువంటి వైనం కనిపిస్తుంది కాబట్టి నేను ఇంతలా మీకు చెప్తూ ఉన్నాను. అన్ని విధాల బాగుంది, సౌఖ్యాలు బాగున్నాయి, వివాహాది శుభకార్యాల ప్రయత్నాలు బాగుంటాయి. అదేవిధంగా మీరు అన్ని రంగాల్లో ఇంకా విజయం సాధించాలంటే మీరు చేయాల్సింది ఏంటంటే ఓం గం గణపతి నమః అని 21 టైమ్స్ ప్రతిరోజు అనుకొని బుధవారం నాడు గరికతో 21 టైమ్స్ చెప్పి చక్కగా లడ్డూలు నివేదన చేసి ఆయనకి ఉండ్రాళ్ళు కానీ అందరికీ పంచిపెట్టండి. మీ కార్యక్రమాల్లో చిన్న చిన్న అడ్డంకులు ఉన్నాయి కదా, అవన్నీ తొలగిపోతాయి. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో చెప్పుకుందాం. మరి వారఫలాలు కార్యక్రమంలో ముఖ్యంగా మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం, పునర్వసు ప్రథమ, ద్వితీయ, తృతీయ ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని మనం ఒక్కసారి పరిశీలిద్దాం. చూస్తున్నట్లయితే కనుక అన్ని విధాలా కూడా యోగదాయకంగానే ఉందని చెప్పొచ్చు. అయితే ఒక చిన్న తలకాయ నొప్పి ఉంది. అదేమిటి అంటే కనుక కుజ శుక్రుల కలయిక మనకు అష్టమంలో ఉండడం వల్ల, అందువల్ల కొంచెం ఏంటంటే సుఖాలు ఉంటాయి, కానీ ఆ సుఖాలు సౌఖ్యాల కన్నా కూడా కొంచెం టెన్షన్స్ కూడా తీసుకుంటూ ఉంటారు. అందువలన కొంచెం జాగ్రత్తగా ఉంటే అన్ని విధాలా కూడా మీరు శుభమైనటువంటి తరుణం వచ్చేస్తుంది. ఒక్క 4 రోజులు ఓపిక పట్టండి. 7వ తారీఖున మన శుక్రుడు వెళ్ళిపోతున్నాడు కుంభంలోకి. మనం హ్యాపీగా ఉండొచ్చు. మిథున రాశి వారు 4 రోజులు ఓపిక పట్టండి చాలు. ఈ 4 రోజులు కొంచెం బళ్ళు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అంతే. అంతకన్నా ఇంకా వేరే జాగ్రత్తలు ఏం తీసుకోక్కర్లేదు. ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాగ్వివాదాలకి గొడవలకి కారణం అవుతారు. కారణం అవ్వకండి. ఎదుటి వాళ్ళకి సలహాలు అయితే అసలు చెప్పకండి. నేను మడిగట్టు కూర్చున్నాను అంటే నోటి మీద తాళం వేసి కూర్చున్నట్టుగా ఎవరికి ఏ సలహాలు చెప్పకుండా 4 రోజులు గుంబనంగా ఉండండి. చక్కగా ఉంటుంది మీకు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత విషయానికి వస్తే కనుక కొంచెం ఇల్లు రిపేర్లు చేయించుకోవాలి, తర్వాత ఇల్లు మార్చుకోవాలి, ఇలాంటి ఆలోచనలన్నీ చేస్తారు. అన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. ఈ వారంలో అవన్నీ కూడా జరిగిపోతాయి. ఏం బెంగెట్టుకోబాకండి. మంచి రోజులే ఇవన్నీ కూడా. మంచిగానే మీరు అన్నీ కూడా మీరు అనుకున్న టైంకి అనుకున్నట్లుగా ఇల్లు ఖాళీ చేయడం కానీ, లేకపోతే సొంత ఇల్లు రిపేర్లు చేసుకుని మంచిగా తయారు చేయించుకుని మీరు వెళ్ళడం కానీ ఉండడం కానీ మంచిగా చేసుకుంటారు. ఆ పనులకేం డోకా లేదు. అన్నీ బాగుంటాయి. కొన్ని పరిచయాలు అభివృద్ధి చెంది ఆ పరిచయాల వలన మీరు చాలా మంచి పరిస్థితికి పెడతారు. వాళ్ళ మాట సాయం వలనే మీరు అద్భుతమైనటువంటి దిశలో మీరు ప్రయాణం చేసేటటువంటి కాలం సత్వరం రాసిపెట్టింది. రాసుకోండి. మీ పరిచయాలే మీకు శ్రీరామ రక్షగా పనికి చేస్తాయి. మీరు వృద్ధిలోకి వస్తారు. అందువల్ల విజయవంతమైన వారంగా చెప్పుకోవచ్చు. చిన్న చిన్న ఒడిదుడుకులు కామన్గా ఉంటూ ఉంటాయి కదా. అందువల్ల వీటిలన్నింటినీ మనం అధిగమించడానికి మనం చేయాల్సింది ఏమిటో తెలుసా? బాగా గుర్తుపెట్టుకోండి. మంగళవారం నాడు పొద్దున 6 నుంచి 7 గంటల లోపల కేజీంపావు కందిపప్పు కుజుడు నిమిత్తం మీరు ఎవరికైనా దానం ఇచ్చేయండి. శుక్రవారం నాడు మీరు ఎవరికైనా సరే వడలు దానం చేయండి. బొబ్బర్లతో వడలు చేస్తారు కదా, ఆ వడలు దానం చేయండి. శుక్రుడు కూడా శాంతిస్తాడు మీ అందు. ఓకేనా? ఇవి చేసుకోండి. తప్పనిసరిగా కుంకుమార్చన చేయించుకోవడం చెప్పతగిన సూచన. చక్కగా ఆనందంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. ఓం శ్రీ మహాలక్ష్మీ చ విద్మహే విష్ణు పత్ని చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్. తప్పనిసరిగా శ్రీ మహాలక్ష్మిని ఆరాధించండి. శ్రీమాత్రే. ఓం శ్రీ మాత్రే నమః. కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి పునర్వసు నక్షత్రం 4 పదాలు, పుష్యమి నక్షత్రం 4 పదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పదాలు ఏ విధంగా ఉండబోతుంది వీరి అందరికీ కూడా అనే విషయాన్ని ఒక్కసారి విశ్లేషించుకుందాం. ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఈ కర్కాటక రాశి వారికి కొన్ని విషయాలలో సొంత నిర్ణయాలు బ్రహ్మాండంగా పనికొస్తాయని చెప్పొచ్చు. మీ ధైర్యమే మీకు శ్రీరామ రక్షగా పనిచేస్తుంది ఈ వారం. అయితే ముఖ్యంగా కొన్ని మాటల్లో కానీ కొన్ని విశేషాల్లో కానీ అయితే కొన్ని అంటే చెప్పాలంటే కనుక ఈ యొక్క రవి శని బుధుల కలయిక మనకి అష్టమంలో ఉండడం వల్ల కూడా ఈ కర్కాటక రాశి వారికి కొంచెం పనులు అవ్వక ఆలోచనలు
సాకారం కాక తర్వాత కోపం వృద్ధి అయ్యి కాస్త తలనొప్పులు ఎక్కువగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అందువలన కాస్తంత మీరు ముఖ్యంగా తండ్రితో కొడుకు, కొడుకుతో తండ్రి తగవలు ఆడుకోకండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కనుక కోపాలు వస్తాయి. కోపాలతో మాటలు మిగిలితే మనసులు ముక్కలవుతాయి. అందులోని కర్కాటక రాశి వారు సున్నితమైన మనస్తత్వంతో ఉంటారు. అందుకని ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక సందర్భానుసారం మీ అధికారులతోటి, మీ పై అధికారులతోటి ప్రవర్తించండి. ఆత్మీయులతో కొంచెం ఏదైనా కోపంగా దురుసుగా మాట్లాడితే సంబంధాలు దెబ్బతింటాయి. ఆల్వేస్ బీ కేర్ఫుల్. మీ స్నేహితులు, మీ హితులు, మీ బంధువులు వాళ్ళతో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి బాబు. కాస్త నోరు దగ్గర పెట్టుకోండి, ప్లాస్టర్ వేసుకోండి కావాలంటే. కానీ గమ్మున దురుసుగా మాట్లాడి అవతలి వాళ్ళని హర్ట్ చేస్తే మన గుట్టులన్నీ వాళ్ళకి తెలిసి మనల్ని వీధిలో పెడతారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏదైనా కోర్టు వ్యవహారాలు, చికాకులు ఉన్నా కూడా కొంచెం కష్టం ఉన్నా ఓరిమితో ఉండండి. నిదానంగా సాల్వ్ అవుతాయి, కంగారేం పడకండి. తర్వాత విషయానికి వస్తే కనుక అనారోగ్య భావన బాగా తిరిగేసి, బాగా అటు పరిగెత్తి టెన్షన్స్ తీసుకొని అనారోగ్య భావనలు ఉంటాయి. తలనొప్పిగా ఉంది, ఒళ్ళనొప్పులుగా అట్లా అనమాట. ఔషధాలు ఏదైనా సేవించాల్సిన అవసరం కనపడుతుంది. అందువల్ల ఆరోగ్యం భాస్కరాదిత్యే సూర్య నమస్కారం చేసుకోండి. రవి, మిత్ర, సూర్యకాగ, భానుపూష, హిరణ్యగర్భ, మరీచ, ఆదిత్య, సవిత్ర, అర్ఘ, భాస్కరేభ్యం నమః. ఈ 12 నామాల్లో మీ ఇష్టం వచ్చిన నామాలు చేసుకోండి. చక్కగా సూర్యభగవాను నిమిత్తం ఆదివారం నాడు కాస్తంత గోధుమలతో చేసిన చపాతీలు కానీ, గోధుమతో చేసిన ఉప్మా కానీ పేదవాళ్ళకి దానం చేయండి. ఒక్కరికైనా సరే సంతోషంగా ఉండండి. ఆయురారోగ్యాలతో. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. సింహరాశి వారికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే సింహరాశి వారికి మఖా నక్షత్రం, పుబ్బా నక్షత్రం, ఉత్తర ప్రథమార్థం ఏ విధంగా ఉండబోతుంది ఈ వారం అనే విషయాన్ని మనం ఇప్పుడు చర్చించుకుందాం. ముఖ్యంగా చెప్పాలంటే కనుక సింహరాశి వారు కాస్త ధైర్యంతో, అంటే శౌర్యంతో ముందుకు వెళ్ళిపోతున్నారు అన్ని విధాలా కూడాని. అయితే చిన్న అనారోగ్యాలు, ఆ తర్వాత చిన్న అంటే ఏదైనా సరే పనులకి చిన్న బ్రేక్స్ వచ్చి కాస్త డబ్బులు స్టక్ అవ్వడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. దానివలన కూడా మీరు తెలియకుండానే మీరు కొంచెం ఆవేశానికి లోన్ అయ్యేటటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అయితే ఏంటంటే కొంచెం అధికారులతోటి, పెద్దవాళ్ళతోటి మనకి ఎక్కడైనా స్టక్ అయిపోయిన డబ్బుల విషయంలో కానీ, ఏదైనా మాట ముచ్చట చెప్పేటప్పుడు కానీ, ఏదైనా వ్యవహారాలప్పుడు కానీ కాస్తంత ఓపిక చాలా అవసరం. కబుక్కున మీరు మాట అనేస్తే వెనక్కి తీసుకోలేరు. అందుకని జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఇంకా ఏంటంటే కనుక ఆరోగ్యపరంగాని, ఆర్థికంగాని కూడా కొంచెం ఉత్సాహం ఇచ్చే సంఘటనలే కనపడుతున్నాయండి. ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యకారకుడైనటువంటి రవి మీ రాశివాడే కాబట్టి, రాశ్యాధిపతి కాబట్టి ఆరోగ్యం బాగానే ఉంది. అయితే ఏంటంటే ఆర్థికంగా కూడా పుంజుకుంటారు. క్రిందటి వారం కంటే ఈ వారం బాగుందండి. హ్యాపీగా ఉండండి. డబ్బులు అవసరానికి అందుతాయి. ఇంకా అంతకన్నా ఏం కావాలి చెప్పండి. సంతోషంగా ఉండండి. అదేవిధంగా ఉత్సాహాన్ని ఇచ్చే సంఘటనలు ఉండే మూలాన మీరు సంతోషంగా ఉంటారు. కోర్టు వ్యవహారాలు కూడా ఒక కొలిక్కి రాబోతున్నాయన్న విషయం వార్త మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. అదేవిధంగా కొన్ని విషయాల్లో ఏంటంటే కనుక కొత్త వస్తువులు కొనాలి. పలానా వస్తువు మన ఇంట్లో లేదు కదా, నూతన వస్తువులు అమర్చుకోవాలి. ఈ డబ్బు వచ్చింది కదా, మనం తప్పనిసరిగా దీన్ని సద్వినియోగం చేయాలి అని ఆలోచన చేస్తారు. మీ ఆలోచనలు సక్రమంగా ఉంటాయి. మీ ఆలోచనలు ఆచరణలో పెడతారు. అద్భుతంగా మీ ఇంటికి కావాల్సినటువంటి కొత్త వస్తువులు మీరు కొనుగోలు చేయగలుగుతారు. మీ ఇంట్లో పెళ్ళి కానీ, శుభకార్యాలు కానీ, కొత్త గృహానికి అంకురార్పణ చేయడం కానీ, ఇలాంటి ఆలోచనలు కూడా కొత్త ఆలోచనలు వస్తాయి. లేదా పాతింటి నుంచి కొత్తింటికి మారాలన్నా, కొనాలన్నా ఇలాంటి ఆలోచనలు కూడా చేస్తూ ఉంటారు. అన్ని విధాల ఆర్థికంగా బాగుంది. మీరు ప్రతిరోజు చేయాల్సింది ఒక్కటేనండి, బాగా గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే కనుక సూర్య నమస్కారాలు చేసుకోవడమే కాదండి, ఇంకొక ముఖ్యమైన మాట, అమ్మవారిని ఆరాధించండి. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమార ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. దుర్గాదేవిని ఆరాధన చేసి బయటకు వెళ్ళేటప్పుడు కుంకుమ ధారణ చేసి ఓం దుమ్ దుర్గాయ నమః అని అనుకుని వెళ్ళండి. ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉంటారు. తప్పనిసరిగా శుక్రవారం పూట ఎవరికైనా పేదవాళ్ళకి భోజనం పెట్టండి. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. కన్యారాశి వారికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది? ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు,
హస్త నక్షత్రం, ఆ తర్వాత చూస్తే చిత్త ప్రథమ ద్వితీయ అనే విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా చెప్పాలంటే కనుక ప్రతి విషయంలోని కూడా ఈ కన్యారాశి వారు తనక జీవిత భాగస్వామితో కానీ, లేకపోతే కనుక వ్యాపార ఒప్పందాల్లో భాగస్వాములు ఉంటే కానీ కొంచెం పరస్పరం చిన్న చిన్న తగాదాలు వచ్చేటటువంటి అవకాశం కనపడుతుంది. అయితే కాస్తంత దాంట్లో ఏంటంటే మీరు తగాదాలు మీరు చెప్పరు, అవతల వాళ్ళు ఏదన్నా అంటే కనుక గుడికి వెళ్ళి కాసేపు ప్రశాంతంగా కూర్చుందాం, తీర్థయాత్ర చేసుకుందాం అని ఆధ్యాత్మిక చింతన మీకు ఈ వారం పెరిగిపోతుంది. అర్థమైందా? వాళ్ళని ఏం అనకుండా తాను ఒప్పించక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్లుగా ఉంటారు మీరు. ఆ విధంగా వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ ఎవరైనా ఏదన్నా అన్నా మీరు ఓరిమి పడతారు. అదే మీకు శ్రీరామ రక్షగా మారుతుంది. అది మంచి సూచన. తర్వాత ముఖ్యంగా ఏంటంటే కనుక ఇతరులు సలహాలు, సందేహాలు, లేకపోతే ఇతరులు ఏమన్నా చెప్పిన సూచనలు ఇవన్నీ కూడా మీరు శ్రద్ధగా వింటారు. ఆ తర్వాత ఆచరణాత్మకం చేస్తాననేసి అనుకుంటారు, తప్పనిసరిగా ఆలోచిస్తారు. అది కూడా మీకు శుభమైనటువంటి విషయం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కొన్ని విషయాల్లో మీకు తెలియకుండానే అది ఏమిటంటే కనుక అనుకోకుండా మంచి నిర్ణయాలు తీసుకుంటారు. దాంతో శుభకార్యాలు కానీ, ఇల్లు మారడాలు కానీ, లేకపోతే పదోన్నతి కానీ ఏదైనా సరే మీరు ఆశించకపోయినా మీ దగ్గరికి వచ్చే సూచనలు, గుడ్ న్యూస్, తెలిసే న్యూస్ సూచనలు కనిపిస్తున్నాయి. విద్యార్థులారా, చదువు మీద శ్రద్ధ పెట్టండి, చక్కగా మీరు విన్నర్గా మిగులుతారు. ఆ విషయాన్ని మర్చిపోకండి. తర్వాత విషయానికి ఏంటంటే కనుక వివాహాది శుభకార్యాలలో మీరు మీ ఇంట్లో శుభకార్యాలే కాకుండా బయట వాళ్ళ విషయంలో కూడా విందులు వినోదాలతో మంచి ఆనందంగా పాల్గొంటారు. ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మీరు ఉండడానికి మీరు చేసుకోవాల్సింది ఏంటంటే కనుక గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. దక్షిణామూర్తి అయినటువంటి ఆ ఈశ్వరుణ్ణి, పరమేశ్వరుణ్ణి, గురువైనటువంటి ఆ సాయిబాబాని, దత్తాత్రేయుణ్ణి మీరు పూజించడం, సేవించడం వలన మీకు ఇంట్లో సమస్యలన్నీ కూడా సమసిపోతాయి. కుదిరినట్లయితే రాహుకాల దీపం పెట్టడం, మంగళవారం నాడు అన్నదానం చేయడం ఒక్కరికైనా సరే చెప్పదగిన సూచన. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. తులారాశి వారికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది? చిత్తా నక్షత్రం 3-4 పదాలు, స్వాతి నక్షత్రం విశాఖ ప్రథమ ద్వితీయ తృతీయ ఏ విధంగా ఉండబోతుందో చెప్పుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే కొన్ని విషయాలలో మీరు స్వయం నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలకు మీరు కట్టుబడి ఉంటారు. కానీ అవతల వాళ్ళు కూడా మీకులాగే ఒక నిర్ణయం మీ దగ్గర ఒప్పుకొని వాళ్ళు కరెక్ట్గా ఉండకపోతే నాకు చాలా చికాకులు వచ్చేస్తూ ఉంటాయి, చాలా కోపం వచ్చేస్తుంది. ఇదేంటి, ముందు ఒప్పుకున్నారు కదా, ఇలా ప్రవర్తిస్తున్నారేంటి, వీళ్ళు ఎప్పుడు ఇంతేనా అనేసి ఆలోచించి బాధపడిపోతూ ఉంటారు. అదేవిధంగా మీరు చేసే విదేశీయాన ప్రయత్నాలు ఈ వారం ఒక కొలుక్కి వచ్చి ఒక మంచి న్యూస్ తెలిసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అందువల్ల మీరు సంతోషంగా ఆనందంగా ఉండడానికి ఇది కూడా అంకురార్పణ కిందే లెక్క. తర్వాత విషయానికి వస్తే కనుక కొన్ని విషయాల్లో మనము టైం టేబుల్ ప్రకారం ప్రణాళికాబద్ధంగా సాగితేనే మన డిసిప్లినే మనకి శ్రీరామ రక్ష. ఆ విషయం మర్చిపోకండి. మీ కోర్టు వ్యవహారాల్లో కానీ, ఏవైనా తీర్పుల విషయంలో కానీ, లేకపోతే ఎవరితో మాట మంతి చేసేటప్పుడు కానీ, వ్యవహారాల్లో కానీ మీ యొక్క డిసిప్లిన్, మీ యొక్క ప్లానింగ్ మీకు చాలా చాలా ఉపయోగిస్తుంది. ఆ విధంగానే ఉండండి, అంతేగాని మీరు మారిపోవాల్సిన అవసరం లేదు. మీరు మీలాగే ఉండండి. మీ స్వయం నిర్ణయాలు మీరే తీసుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకా పైగా ఏమిటంటే ఇతరులని మీరు అనుకోకుండా, మీకు తెలుసో తెలియకో గబుక్కున వాడంతేరా అన్నారనుకోండి, వాటికి కొన్ని ముందు కొన్ని వెనక కొన్ని పక్కన ఆ పక్కన ఈ పక్కన చేర్చేసి పట్టుకెళ్ళి వాళ్ళకి చెప్పి మీ యొక్క స్నేహితుల్ని, హితుల్ని కూడా, బంధువుల్ని కూడా దూరం చేసేవాళ్ళు పక్కలో బల్లెల్లాగా మీ పక్కనే ఉంటారు. ఆల్వేస్ బీ కేర్ఫుల్. మీరు గిని వాళ్ళకి తల వంచో, లేకపోతే వాళ్ళ దగ్గర ఇంకొకరి గురించి మాట్లాడటమో చేశారా, ఫలితం అనుభవించక తప్పదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత విషయం ఏమిటంటే కనుక ఖర్చులు పెడతారు, బ్రహ్మాండమైన ఖర్చులు, కానీ దానికి తగినటువంటి ప్రయోజనాలు ఏర్పాటు చేసుకోలేకపోతారు. అలా వెళ్ళి ఇలా కొనుక్కొస్తారు, ఇలా వెళ్ళి అలా కొనుక్కొస్తారు. ఏమిటి లాభం? అది ఉపయోగపడుతుందో లేదో చూసుకోకపోతే ఎలాగా? అంత ఆవేశం ఎందుకు మీకు? అంత ఆవేశంగా ఖర్చులు చేసి ఇంటికి వచ్చి 4 ఖర్చుకుంటే ఫలితం ఏమిటి? అందువల్ల మీ ఖర్చుల్ని
ముందే మీరు జేబులో డబ్బులు పెట్టుకోకుండా, కార్డులు పెట్టుకోకుండా బయటికి ఎంత ఖర్చు పెట్టాలో అంతే పట్టుకుని వెళ్ళండి. అంతేగాని మనం కార్డు టింగ్ టింగ్ మంది గీసేస్తే ఆ తర్వాత ఈఎంఐలు మనమే కట్టుకోవాలిగా. నవ్వుతూ తీసేసి ఏడుస్తూ కట్టుకోవడం అన్నట్టు అయిపోతారు. అందుకని జాగ్రత్త జాగ్రత్త. ఎంత సంపాదించినా అనవసరమైన వ్యర్థమైన ఖర్చులు కనపడుతున్నాయి. బీ కేర్ఫుల్. ఈ విషయంలో ఏమీ మీరు అసలు ప్రతిరోజు మనకి ఆపదోద్ధారక దుర్గా స్తోత్రం ఉంది, చదువుకోండి. తప్పనిసరిగా అన్ని ఆపదలకి అమ్మవారే దిక్కు. అమ్మవారిని స్మరించండి, అమ్మవారిని పూజించండి, అమ్మవారితో మమేకం అవ్వండి. ప్రతిరోజు విడవకుండా మానకుండా దుర్గామాతని స్మరించండి. ఓం దుమ్ దుర్గాయ నమః, ఓం దుమ్ దుర్గాయ నమః అని చేయండి. శుక్రవారం పూట ఒక కుంకుమార్చన చేయించుకొని పేదవాళ్ళైనటువంటి వాళ్ళకి ఎర్రటి రంగు వస్త్రాలు భోజనం దానం చేయండి. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి వార ఫలాలు కార్యక్రమంలో విశాఖ 4వ పాదం, అనురాధ నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం. ముఖ్యంగా చెప్పాలంటే కనుక కొన్ని పరిస్థితులకి తల ఒగ్గి, కొన్ని అంటే అర్ధాశ్రమ శని దోషం, అక్కడే రవి ఉండడం, అక్కడే బుధుడు కూర్చోవడం, వీటి ముగ్గురు వల్ల ఆలోచనలు వస్తాయి. ఆలోచనలు సక్రమంగా నెరవేరడానికి తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, ఈ పద్యం పాడుకోవాలి మనం. అదే కాకుండా పనులు అవ్వవు. 4 సార్లు పెడతారు, 5వసారి పెడితే కానీ అవదేమో అనే ఆలోచన వస్తుల్లోకి నీరసం నిస్సత్తువ వచ్చి నేను చేయనిహ, నాకు ఈ పనులు వద్దు, ఎందుకు వచ్చిన గోలా, నాకెందుకు, నేను ఇలా కూర్చుంటానంతే, నా వల్ల కాదేమో అనే విధమైనటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోతారు. అందువల్ల మీరు చాలా చాలా జాగ్రత్తగా మీరు వినండి. మీ యొక్క ఆనందమైనటువంటి జీవన విధానం మీరు మార్చుకుంటే అన్ని విధాలుగా కూడా మీకు ఉపయోగపడుతుంది. కొత్త వ్యక్తుల పరిచయాలు మీకు ప్రయోజనం. అందువల్ల ఎవరైనా కొత్త వాళ్ళు మాట్లాడినా ఎవరితోన్నా పరిచయం చేసినా దానికి జాగ్రత్తగా ఫోన్ నెంబర్లు అవి తీసుకొని చక్కగా ఉపయోగించుకోండి. మీ ఉన్నతికి అది ఒక కారణం ఇవ్వడానికి అవకాశంగా భావించండి. అంతేగాని వాళ్ళతో మాట్లాడేదేంటి, నేను చాలా రిజర్వ్డ్ అలా ఉండకండి. కాస్త నలుగురితోటి కలవండి, అప్పుడే మనం సంతోషంగా ఉంటాం. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకా పూర్తిగా ఏంటంటే కనుక వృత్తి వ్యాపారాలు ఏదైతే వృత్తులు చేస్తున్నారో, వ్యాపారం చేస్తున్నారో, ఉద్యోగం చేస్తున్నారో, మీ పక్క వాళ్ళ మీద డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్. ఎందుకు ఆధారపడతారు మీరు? మీ సొంత నిర్ణయాలు, మీ స్వయం నిర్ణయాలే మీకు శ్రీరామరక్ష. అంతేగాని ఎదుటివాడు చెప్పింది మీరు చేశారా మళ్ళీ బొక్కబోర్లా పొట్టమే. అందుకని జాగ్రత్తగా ఉండండి. చక్కగా మీరు మీ నిర్ణయాలు, మీ ఆలోచన విధానాన్ని అమల్లో చేసుకోండి. భగవంతుడిని ప్రార్థించండి. భగవంతుడా తండ్రి, నా బుద్ధి రూపంలో నువ్వే ఉండు తండ్రి అని ప్రార్థించండి. తప్పనిసరిగా మీరు సక్సెస్ అవుతారు. అదేవిధంగా శనివారం నాడు మర్చిపోకుండా మానకుండా శని భగవానుడి దర్శనం, శని భగవానుడికి ప్రదక్షిణలు, శనివారం నాడు పేదవాళ్ళకి అన్నం భోజనం దానం చేయటం, ఇవి మర్చిపోకుండా చేయండి. లేదా ఎండాకాలం కాబట్టి ఒక చెప్పుల జత పట్టుకెళ్ళి గుడి దగ్గర పెట్టేసి వదిలేసి వచ్చేసేయండి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి వార ఫలాలు కార్యక్రమంలో మూలా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ ప్రథమార్థం ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని తెలుసుకునే ముందు మొట్టమొదట ఈ ధనుస్సు రాశిలో వారికి ద్వితీయంలో ఉన్నటువంటి కుజుడు స్థానచలనం అవుతోంది, శుక్రుడు స్థానచలనం అవుతున్నాడు. అందువలన కొంచెం ఈ వారం కాస్త తెరిపిన పడ్డారు అన్న విషయాన్ని ఆనందంగా పంచుకుందాం మనం. ఎందువల్ల అంటే ఒక 4 రోజుల్లో మనకు చూస్తేనేమో చక్కగా కుజుడు వెళ్ళిపోతున్నాడు. ఆ తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత శుక్రుడు కూడా స్థానచలనం కనపడుతుంది. అందువలన ఈ 2 స్థానచలనాల వలన కూడా మీకు ఉపయుక్తంగానే ఉంటుందని చెప్పొచ్చు. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక కొన్ని విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, ఆ తర్వాత ఎవరితో అయినా సరే మనం వస్తానని చెప్పి ఆ టైంకి వెళ్ళలేకపోవడం వల్ల మనకి కొంచెం అంటే ఏంటంటే రిప్యుటేషన్ దెబ్బతింటుంది. అందువలన కొన్ని విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండడం, ఆరోగ్యమందు మంచి మార్పులు వచ్చాయి కదా అనేసి ఎండల్లో తిరిగేయడం, కంగారు పడిపోవడం, బళ్ళు స్పీడ్గా నడిపేయడం అలాంటివి ఏం చేయబాకండి. కాస్త జాగ్రత్తగానే ఉండండి. తర్వాత ఇంకా ఏంటంటే కనుక మనకి మాట్లాడేటప్పుడు మాటని చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడటం అనేది కిందటి వారం చెప్పుకున్నాం. ఈ వారం కూడా సేమ్ అదే మాట మాట్లాడుతున్నాను. సొంత నిర్ణయాలతోనే ఉండండి. అంతేగాని వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, నేను చేశాను, దానిలో షేర్ మార్కెట్లో పెట్టాను, నాకు ఎందుకనో అవి పెరగడం లేదు, ఇలా టెన్షన్స్ తీసుకోకండి. మీ నిర్ణయాలు, మీ ఆలోచన, మీ యొక్క స్టడీ మీకు శ్రీరామరక్ష. ఆ విషయం గుర్తుపెట్టుకోండి.
తర్వాత క్రయ విక్రయాలు చేసేటటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి కూడా బాగున్నాయండి. చక్కగా ఉంటుంది, మీకు ఏం డోకా లేదు, సంతోషంగా ముందుకు వెళ్ళండి. అది మీ యొక్క ఆలోచన ప్రకారమే, ఎవరి ఆలోచనలు నమ్మకండి, వినకండి. ఒకవేళ విన్నా ఈ చెవులోంచి వినేసి ఈ చెవులోంచి వదిలేయండి. ఆ తర్వాత ఏంటంటే కనుక విద్యార్థులు మాత్రం టైం వేస్ట్ చేసుకుంటే మొత్తం లైఫ్ వేస్ట్ అవుతుంది. ఆ విషయం గుర్తుపెట్టుకుని శ్రద్ధగా చదవండి. మీరు కాలాన్ని దుర్వినియోగం చేస్తే కాలపురుషుడైనటువంటి భగవంతుడు మీకు సరైనటువంటి సీట్లు రావు. తర్వాత మీ యొక్క చదువులు పైకి ఎదగడానికి కూడా భగవంతుడు హెల్ప్ చేయడు. అందుకని బాగా గుర్తుపెట్టుకొని తల వంచి మెడలు వంచి చదవండి, ఉత్తీర్ణులు అవ్వండి, ఆనందంగా ఉండండి. అప్పుడు ఆహ్లాదంగా అన్నీ అనుభవించండి. ఈ విషయాలు గుర్తుపెట్టుకుంటూ ఇంకా మీరు ముందుకు వెళ్ళడానికి, అన్ని విధాల యోగదాయకంగా ఉండడానికి గాను మీ యొక్క ప్రయత్నాలు ఫలించడానికి కూడా గురు చరిత్ర పారాయణం కానీ, గురువారం నాడు శనగలు ఉడకబెట్టి తాలింపు పెట్టినవి బాబా గుళ్ళో కేజింపావు శనగలు ఇచ్చి బాబాకి పూజ చేయించుకోండి. అర్చన లేదా అభిషేకం ఏదో ఒక దానిలో పాల్గొనండి. లేదా నవధాన్యాలైనా సరే 3 గుప్పెళ్ళు చక్కగా కొబ్బరికాయ కూడా దునిలో వేయండి. అన్ని విధాలు 9 ప్రదక్షిణాలు చేయండి. అన్ని విధాలా బాగుంటుంది. ఒక్కరికైనా అన్నదానం చేయండి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది వార ఫలాలు కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే మకర రాశిలో ఉన్నటువంటి ఈ యొక్క శుక్రుడు మారబోతున్నాడు కదా 7వ తారీఖున. అయితే ఏంటంటే కొన్ని విషయాల్లో మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఖర్చుల విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఎందుకంటే బాబు విపరీతం ఖర్చు పెట్టేస్తున్నారు. ఆ ఖర్చులు మితిమీరిపోయి రేపొద్దున నాడు మీరే ఇబ్బందులు పాలవుతారు. ఖర్చులు కాస్త నియంత్రించుకోండి. మీకు కోపం వచ్చినా ఏం పర్వాలేదు, కానీ ఖర్చుల విషయం కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత చాలా నాలుగు ఖర్చుకున్నా లాభం లేదు. ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆ తర్వాత ఏంటంటే యంత్ర వాహనాలు నడిపేటప్పుడు ఏదైనా సరే, మనకి కారు కానీ మోటార్ సైకిల్ కానీ ఏదన్నా నడిపేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇంకా కుజుడు మన ఇంట్లోనే ఉంటాడుగా, అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి. అందువలన ఏదన్నా సరే స్పీడ్గా వెళ్ళిపోవాలనకండి. ఎప్పుడు కూడా కొంచెం తొందరగా బయలుదేరండి. నిదానంగా వెళ్ళండి, క్షేమంగా చేరండి. మీ ఆరోగ్యం, మీ యొక్క దీని మీద మీ కుటుంబం ఆధారపడి ఉంది. ఆ విషయాన్ని మర్చిపోకండి. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక కొన్ని అంటే ఏంటంటే కనుక చెల్లింపులు అంటే ఎవరికైనా ఇవ్వాల్సినవి అవన్నీ కూడా మీరు పూర్తి చేసుకుంటారు కొంచెం ప్లానింగ్గా ఉండి. అయితే ఏంటంటే పెట్టుబడులు పెట్టడం లాంటివి ఉన్నాయండి. రియల్ ఎస్టేట్ రంగంలో కానీ, వ్యాపారంలో కానీ, వృత్తుల్లో ఉన్న ఏదైనా సరే పెట్టుబడులు పెడదాం అనుకుంటారు. అవి కొంచెం చూసి అవతల వాళ్ళు ఏమిటి, భాగస్వామి వాళ్ళు ఎలా ఉన్నారు కానీ ఏమైనా మోసపోయేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మరీ చెప్తూ ఉన్నాను, చాలా జాగ్రత్త, తెలివితేటలుగా ఆచితూచే పెట్టుబడులు పెట్టండి. అంతేగాని నాకేం పర్వాలేదు, వీళ్ళు మన వాళ్ళే అనే మాట ఏమనుకోకండి. వ్యాపారంలో మన అనేది లేదు, పరానే అనుకోండి. ఎంతటి వాళ్ళైనా సరే అమ్మవారికి, లక్ష్మీ అమ్మవారికి దాసోహం అంటారు. ఆ తర్వాత మోసపోయాక మనం బాధపడాల్సి ఉంటుంది. అందుకని డాక్యుమెంటేషన్ ఎవ్రీథింగ్ క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా 1కి 2 సార్లు చెక్ చేయించుకొని అప్పుడు మీరు సంతకాలు పెట్టండి. దేనిలోని మధ్యవర్తిత్వాలకు సంతకాలు పెట్టబాకండి బాబు. ఆ విషయం జాగ్రత్తగా ఉండండి. ఈ జాగ్రత్తలు తీసుకుంటూ మీరు ఇంకా ముందుకు వెళ్ళడానికి గాను మీరు చేయాల్సింది ఒకటే గుర్తుపెట్టుకోండి. తప్పనిసరిగా మీరు ప్రతిరోజు శ్రీ మహాలక్ష్మీ చ విద్మహే విష్ణు పత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అనే మా అమ్మవారిని ఓం ప్రకృత్యే నమః వికృత్యే నమః శ్రద్ధాయ నమః అని అష్టోత్తరంతో కానీ లేకపోతే కనుక గాయత్రితో కానీ చేసుకొని చక్కగా మంగళవారం కానీ శుక్రవారం కానీ కుంకుమార్చన చేయించుకోండి. ఎవరైనా ఆడవాళ్ళకి, కొంచెం మన ఇంట్లో ఉన్న మగవాళ్ళు అయితే మీరు ఆడవాళ్ళకి గాజులు ఒక 6 డజన్లు గాజులు కొనేసి చక్కగా ఎవరికైనా 6 ముత్తైదువులకు ఇమ్మనండి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. కుంభరాశి వారికి వారఫలాలు కార్యక్రమంలో స్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది? ధనిష్ట 3, 4 పదాలు, శతభిషం, పూర్వభద్ర
3 పాదాలు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి చూస్తే కుటుంబంలో మీ మాటే, మీరే రాజు, మీరే మంత్రి, అన్నీ మీరే, మీ మాటే చెల్లుబాటుతనం అవుతూ ఉంటుంది. అయితే ఏంటంటే కొంచెము కొన్ని ఖర్చుల వలన కాస్త ఇబ్బంది పడి కొంచెం మనం కొన్ని విషయాలకి వాళ్ళని వెళ్ళి కలిస్తే మళ్ళీ మనకి కొంచెం లాస్లో ఉన్నాం కదా, వాళ్ళు ఏమనుకుంటారో అనేసి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అనే సూత్రాలు కూడా మీరు వల్లివేస్తారు ఈ వారంలో. అయితే ఏంటంటే కొంచెం కుటుంబంలో ఉండేటటువంటి బలం వల్ల, ఐకమత్య బలం వల్ల కాస్తంత మీరు తట్టుకోగలుగుతారు ఏ విషయానికైనా సరే. తర్వాత ఏంటంటే కనుక విద్యార్థులు మాత్రం ఏమండి, మీరు కరెక్ట్గా చదవండి. చదువు విషయంలో దొంగ డ్రామాలు వద్దు. కరెక్ట్గా చదవండి, మంచిగా గోల్ రీచ్ అయ్యి ఎక్సలెంట్ అయినటువంటి పర్సంటేజ్తో పాస్ అవ్వండి. భవిష్యత్తులో మీ పర్సంటేజే మీకు రేపన్ననాడు బేస్మెంటు. 10th క్లాస్ కానీ ఏ క్లాసులో ఉన్నప్పటికీ కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మంచిగా చదివితే ఆటోమేటిక్గా మీ పేరెంట్స్ గర్వపడేలాగా వాళ్ళకి ఆనందాన్ని కలిగించండి. మరీ చెప్తున్నాను, డ్రాగాన్ చేయకండి. చదువుతానులే, నాకు తెలుసులే, ఈ డైలాగులే వద్దు, బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత మీ మంచి కోసమే మాట్లాడుతున్నాను నేను. తర్వాత ఏంటంటే కనుక ఆహార విహారాలు అంటే భోజనం చేయడం కానీ, ఎక్కడికైనా వెళ్ళడం కానీ, వెళ్ళే విషయంలో కానీ, వచ్చే విషయంలో కానీ, తినే విషయంలో కానీ టైం మాత్రం పాటించండి. ఎందువల్ల అంటే కనుక అకాల భోజనం, అకాల నిద్ర, అకాల ప్రయాణము కూడా మనకి అన్నీ కూడా కీడు కలిగిస్తాయి, చెడ్డ కలిగిస్తాయి, అనారోగ్యం వస్తుంది. ఆ తర్వాత స్పీడ్గా వెళ్ళడం వల్ల యాక్సిడెంట్లు అవ్వచ్చు. అదేవిధంగా మనకి తెలియకుండానే కొన్ని విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటాం. ఆలోచించడానికి అంతా బిజీ అయిపోయి మైండ్ అంతా ప్రశాంతత ఉండదు. అందువల్ల కొంచెం ఇబ్బందులు కలిగేటటువంటి అవకాశం కనపడుతుంది. అందువల్ల కొంచెం ఆ చికాకులన్నీ దాటి పెట్టుకుని ముందుకు వెళ్ళాలంటే ప్రతిరోజు మీరు చేయాల్సింది ఒక్కటే, సూర్య నమస్కారాలు చేసుకోండి. రవి, మిత్ర, సూర్య, ఖగ, భాను, పూష, హిరణ్యగర్భ, మరీచ, ఆదిత్య, సవిత్ర, అర్క, భాస్కరేభ్యో నమః అని సూర్య నమస్కారాలు చేసుకోవడం. శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని రాముల వారికి చక్కగా పానకం, వడపప్పు, చలిమిడ నైవేద్యం పెట్టి బుధవారం పూట పేదవాళ్ళకి వస్త్రదానం కానీ భోజనం దానం కానీ చేయండి. 2 చేయండి, సంతోషంగా ఉంటారు. ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి పక్కకి. జై శ్రీరామ్ అనుకోండి. ఓం శ్రీమాత్రే నమః. మీనరాశి వారికి వార ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది? పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 4 పదాలు, రేవతి 4 పదాలు ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని మనం తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే అన్ని విధాలా కూడా కొంచెము మనకి పరిస్థితులన్నీ కూడా మనకు అనుగుణంగా ఉన్నాయి. తొందరపాటు నిర్ణయాలు, కోపాలు, తాపాలు ఇలాంటివన్నీ కూడా పక్కన పెట్టేశాము. సంతోషంగా ముందుకు నడిచేటటువంటి వారంగా చెప్పుకోవచ్చు. చాలా శుభ పరిణామాలే కనిపిస్తున్నాయి. ఆ విషయంలో సంతోషంగా ఉండండి, ఉత్సాహంగా ఉండండి. అయితే ఏంటంటే ఇతరులకి ఎప్పుడు కూడా మనకి అవసరమైనా అవసరం లేకపోయినా ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం కానీ, సలహాలు ఇవ్వడం కానీ, లేకపోతే కనుక మనకి తోచినటువంటివి అవతల వాళ్ళు విన్నా వినకపోయినా మీరు ఇలాగే చేయండి తప్పదనేసి ప్రెస్ చేసి చెప్పడం కానీ అసలు చేయకండి. దానివలన మీకు మెప్పు మేలు రాదు సరికదా, మిమ్మల్ని వాళ్ళు విమర్శించేటటువంటి వైనం కనపడుతుంది. అందువల్ల ఆ విషయంలో చాలా క్లిస్టల్ క్లియర్గా ఉండండి. ఏం డోకా లేదు. విద్యార్థులారా, చదువుకోవడం మానకండి. చదువు మీద గట్టి శ్రద్ధ పెట్టండి. గోల్ పెట్టుకోండి, చక్కగా చదువుకోండి. మంచి మార్కులతో విజయం సాధించడానికి ఇదే పునాది రాయిగా భావించండి. చదువు మీద మంచి శ్రద్ధ పెట్టండి. అదేవిధంగా చెప్పాలంటే కనుక కుటుంబంలో కూడా చిన్న తరహా అంటే ఏంటంటే ప్రతి విషయంలోని కూడా కుటుంబంలో చర్చించి చిన్న తరహా చర్చలు చేసి నిర్ణయాలు తీసుకోండి. ప్రయాణాలు సక్సెస్ అవుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి. ఏది మర్చిపోకుండా ప్రయాణం చేయండి. తర్వాత విషయానికి వస్తే కనుక కోర్టు వ్యవహారాల్లో కొన్ని విషయాల్లో ఆసక్తికరంగా మీకు అనుగుణంగా తీర్పు వచ్చేటటువంటి అవకాశం కనపడుతుంది. అందువల్ల మీరు వెళ్ళే వే బాగుంది అనే విషయం చెప్పొచ్చు. తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక మానసికంగా ఉత్సాహం కలుగుతుందండి.
మానసికంగా సంతోషంగా ఉంటారు. మానసికంగా మీలో వచ్చే మార్పుల వలన మీ ఇల్లు కూడా సంతోషంగా ప్రశాంతంగా ఉంటుంది. అందువల్ల మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకునే వారంగా చెప్పొచ్చు. శుభకార్యాల్లో పాల్గొంటారు, కానీ ఎవరితోని మితిమీరి అతి చనువు చూపించకుండా ముక్తసరిగా మాట్లాడటం అనేది చెప్పదగిన సూచన. మన ఆనందం కోసం మన అద్భుతమైనటువంటి చర్యలన్నీ కూడా భగవంతుడు గుర్తించాలని ఆలోచించి ప్రతిరోజు మానకుండా విడవకుండా ఆదివారం నాడైతే మధ్యాహ్నం 4:30 నుంచి 6 గంటల కాలంలో రాహుకాల దీపం పెట్టండి నువ్వుల నూనెతో 5 ఒత్తుల దీపారాధన. సోమవారం అయితే పొద్దున్న 7:30 నుంచి 9 గంటల వరకు రాహుకాల దీపం పెట్టండి. మంగళవారం అయితే మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. ఇలా శనివారం అయితే ఉదయం 9 నుంచి 10:30 వరకు రాహుకాల దీపం ఒక్కసారైనా వారానికి పెట్టండి. శనివారం నాడు అన్నదానం చెయ్యండి. అన్ని సమస్యలకి పరిష్కారం జరిగిపోతుంది. ఒక్కళ్ళకి భోజనం పెడతారా, 10 మందికి పెడతారా, మీ బడ్జెట్, కానీ చక్కగా భోజనం మాత్రం దానం చేయండి. శ్రీ వెంకటేశ్వర ఆశ్రిత జనాపాల కావవే మమ్మిప్పుడు కలిఖ్యావతారాన్ని కలియుగ దేవుడైనటువంటి శ్రీ మహావిష్ణువు అయినటువంటి ఆ యొక్క వెంకటేశ్వర స్వామిని పూజించండి, అర్చించండి, తులసిమాలలు వేయండి. ఆ తర్వాత అన్నదానం చేయండి. శ్రీమాత్రే.